ఖమ్మం నగరంలో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. 29వ డివిజన్ బిజ్జాలవారితోట ఎస్ఐఆర్ ఓటర్ మ్యాపింగ్ను ఆయన పరిశీలించారు. సర్ ప్రక్రియపై పార్టీ శ్రేణులు పూర్తిగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి దశను నిశితంగా పరిశీలించాలని సూచించారు. మనలోనే చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. నన్ను నీ ఎన్యూమరేషన్ ఫామ్ నీది అయిందా? నీ కుటుంబ సభ్యులందరికీ నింపినావా? మా ఆవిడ ఎందుకు ఆగించావు? జగేపేట వాళ్ళకి అది మన ప్రూఫ్ తీసుకొచ్చి ఇచ్చేసాను. చూసారా? అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రూఫ్ 12 రకాల ఐడి ప్రూఫ్లో ఏదో ఒక ప్రూఫ్ కనుక పెడితే తప్పితే లేకపోతే ఆ ఓటు ఆగిపోతుంది. సో తనే డైరెక్ట్గా బిఎల్ఏ కాబట్టి తనకు ఆ విషయం తెలుసు. నార్మల్ ఓటర్కి తెలుస్తుందా? పొద్దున్నే పనికి పోయి రాత్రికి వస్తారు, పని నుంచి వస్తారు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఆ సంగతి? తెలియనప్పుడు వాళ్ళ తరఫున మనం వద్దంతా పుచ్చుకోవాల్సింది ఎవరు? మన బీఆర్ఎస్ పార్టీగా మన బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేయాలి. మిగతా వాడు పనిచేస్తున్నా లేదా మనకు అనవసరం. మనం ఆయనగా మనమే కనపడుతున్నా, ఎవరు కనపడతలేదు అనుకోండి. మనదే బాధ్యతగా మనం పనిచేసి ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళ ఓటు కాపాడాల్సిన బాధ్యత మనం. వాళ్ళకు ఉండే ఓటు ఒక్క ఓటు ఉందనుకోండి, 2 చోట్ల లేవు, ఒక దగ్గరే ఉంది. ఆ ఉన్న ఓటుని కాపాడుకొని ఇక్కడే పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. మీ డివిజన్లో మీకు ఆ ఓటు మీదే అవుతుంది అనుకుని చెప్పి భావించారు. సో ఒకవేళ కనుక ఆ విషయంలో ఎవరైనా పనులకు పోయో ఇంకోటి పోయో నిజంగా పోతారు. కొట్టుకుంటే చాలా మంది ఇళ్లలో పనులకు పోతారు, మార్కెట్ పనికి వస్తారు, లేకపోతే ఇతరత్ర మిర్చి ఏరటానికి, తొడాలు ఏరటానికి రకరకాలు ఉంటాయి. సో ఎవరు పగలపూట ఉండరు. సో వాళ్ళు ఆల్రెడీ బిఎల్ఓలు 3 సార్లు వచ్చి స్టిక్కర్ వేసి వెళ్ళిపోయిన ఇవి ఉంటాయి, హౌసెస్ ఉంటాయి. కాబట్టి దయచేసి మన పార్టీ నుంచి ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ ఉన్నాడో, మీకు ఎవరికైతే ఈ ఐడి కార్డు ఇచ్చినామో ఆ ఐడి కార్డుకి మీ ఫోటో పెట్టుకోండి. ఇది మీకు గర్వకారణం. యాక్చువల్గా నాకు అన్ని ఫోటో లేదా ఏమైంది? దీని తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు నువ్వే, దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నువ్వే, మళ్ళీ కేసీఆర్ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేసే తోపు కూడా నువ్వే. కాబట్టి మీరు దయచేసి మీరు బిఎల్ఏలు అందరూ కూడా నా రిక్వెస్ట్, ఎవరెవరైతే బిఎల్ఏలు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని కాపాడుకొని మీరు ఉంచుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లనే ఈ కార్డు లేకపోవడం వల్ల నేను పార్టీకి లేను అనుకోకండి. కాబట్టి మీరు ఆ బాధ్యతని మీరు కాకుండా పిల్లగాడికి ఇచ్చారు, ఎవరికైనా యంగ్స్టర్కి ఇచ్చారు, లేకపోతే చదువుకున్నకి ఇచ్చారు, లేకపోతే సర్లే వానికి ఇస్తే వానికి ఉత్సాహపరిచినట్టు ఉంటుందని ఇచ్చారు. రేపు ఈ పర్సన్తో పాటు ఇంకో పర్సన్ మళ్ళీ సభ్యత నమోదు కార్యక్రమంలో ఇంకొకటి రెండో యాడ్ అవుతాడు. వీడైతే పర్మనెంట్ ఇతను నెంబర్ 1 ఇతనే ఉంటాడు. దీంతో పాటుగా రెండో వ్యక్తి సభ్యత నమోదుకు యాడ్ అవుతాడు. కాబట్టి దయచేసి ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ప్లస్ అక్కడ ఉన్న కోఆర్డినేటర్లు లేదా మన మాజీ కార్పొరేటర్ కానీ, లేకపోతే నాయకులు కానీ, లేకపోతే ఇతరత్ర కానీ ఈ 20 రోజులే మిగిలి ఉంది. ఇవాళ 3వ తారీఖు, 24వ తారీఖు అంటే కరెక్ట్గా 3 వారాలు. నెక్స్ట్ 3వ శనివారానికి అయిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత అభ్యంతరాల పని ఏముంటుంది? అభ్యంతరాలు ఏమంటే ఎవరికైతే ఎన్యూమరేషన్ ఫాము ఈ జూలై 24వ తారీఖు లోపల రాదో వాడిని అప్పటి నుంచి జూలై 25 నుంచి ఆగస్టు మళ్ళీ 20వ తారీఖు వరకు ఆ అభ్యంతరాల స్వీకరణ, దాంట్లో పరిష్కారం చేసే కార్యక్రమం దాంట్లో ఉంటుంది.